హర్ హర్ మహాదేవ్ మరాఠా బంధు. నేను మీ మరాఠా వెంకట సోమాజీ. ఫిబ్రవరి 19వ తేదీన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలని ప్రతి వీధిలోనూ ప్రతి ఊరిలోనూ వాడవాడల నగరంలో అంగరంగ వైభవంగా జరిపినటువంటి పెద్దలకి వాళ్ళకు సహకరించినటువంటి మరాఠా బంధువులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మహారాష్ట్రలో కొన్ని వందల సంవత్సరాలుగా పరంపరగా ఉన్నటువంటి ఒక వారసత్వ సాంప్రదాయాన్ని మహారాష్ట్ర బయట భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం చేయాలనే ఒక కొత్త అధ్యయనానికి, ఒక కొత్త చరిత్రకి, ఒక కొత్త మరాఠా సాంస్కృతిక సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఆ విషయం యొక్క కార్యక్రమం వివరాలు మీకు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. విషయం ఏంటంటే, శివాజీ మహారాజ్ జన్మోత్సవానికి కానివ్వండి, శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని కానివ్వండి, మరాఠాలో 96 ఇంటి పేర్లు ఉంటాయి. అది మీ అందరికీ తెలిసిందే, షాన్నోకులి అంటారు. ఆ 96 ఇంటి పేర్లు ఉన్నటువంటి రాజకుటుంబీకుల నుంచి మహారథాలు వెళ్తాయి అన్నమాట. ఈ మహారథాలు వాళ్ళు ట్రాక్టర్ మీదనో లేకపోతే లారీ మీదనో వాళ్ళకున్న స్తోమతను బట్టి శివాజీ మహారాజ్ ఉత్సవ విగ్రహాన్ని పెట్టుకొని తీసుకెళ్తారు. ఒకరోజు ముందుగానే వాళ్ళు జన్మోత్సవానికి అయితే శివనేరి కానివ్వండి, పట్టాభిషేక మహోత్సవానికి అయితే రాయగఢ్ కానీ ముందు రోజే చేరుకుంటారు అందరు. అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళందరూ వాళ్ళ ఆర్థిక సామాజిక జీవన విధానాలని, వాళ్ళ యొక్క పూర్వీకుల వారసత్వ విధానాన్ని, స్వరాజ్యానికి వాళ్ళు చేసినటువంటి సేవల్ని పంచుకుంటూ ఒకరొకరు ఐకమత్యంగా ఉండడానికి, కలిసికట్టుగా ఉండడానికి ఎంతో వాళ్ళకు స్ట్రాంగ్ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆ ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది. నేను కళ్ళారా చూశాను. అది అలాంటి కార్యక్రమం మహారాష్ట్ర బయట ఎవరు చేయట్లేదు. దానికి కేవలం 3 కారణాలు. ఒకటి వచ్చేసి ఇలాంటి కార్యక్రమం బయట చేయాలనే ఆలోచన రాకపోవడం, 2 చేసే విధానం తెలియకపోవడం, 3 శివాజీ మహారాజ్తో ముడిపడి ఉన్నటువంటి శివనేరి కానీ రాయగఢ్ కోటల్ లాంటి కానీ ఏమీ బయట లేకపోవడం అనేవి ఈ 3 కారణాలు ప్రధానంగా చెప్పవచ్చు. ఈ 3 కారణాలలో మనకు శివాజీ మహారాజ్తో ముడిపడి ఉన్నటువంటి మనకు శివనేరి రాయగఢ్ కోట లాంటి శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తి కేంద్రము మన ఆంధ్రాలో శ్రీశైలంలో మన దగ్గర ఉంది. కాబట్టి మనం చేయడానికి ఒక గొప్ప అవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి శివాజీ మహారాజ్ జయంతిని ఎలాగూ మనము ఊరు వాడలో అంగరంగ వైభవంగా చేస్తున్నాం. కాబట్టి దాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా మనం దాన్ని అలాగే కొనసాగిస్తూ శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని, రాజ్యాభిషేక మహోత్సవాన్ని, శివాజీ మహారాజ్ ఛత్రపతి అయినటువంటి మహారోజుని, నిజం చెప్పాలంటే మరాఠాల చరిత్ర మొదలైంది, కొత్త అధ్యాయం సృష్టించింది ఛత్రపతి అయిన తర్వాతే. దాన్ని మనం ఎవరైనా జరపట్లేదు. కాబట్టి దాన్ని మనం జరపాలని, అది శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం దగ్గర జరపాలని మేము కోరుకుంటున్నాం. దీనికోసం మనం అక్కడ ఇంటి పేర్లు మహారాష్ట్రలో చేస్తారు. ఇంటి పేర్లు అనేది మనం పక్కకు పెట్టేసి ఇక్కడ మనలో ఐకమత్యం కోసం, చరిత్ర తెలుసుకోవడం కోసం ఒకరోజు ముందు వచ్చి మనం అందరం అక్కడ ఉండి మన అందరి గురించి, ఆ సామాజిక ఆర్థిక జీవన విధానాల గురించి మనం మాట్లాడుకోవడానికి ఒక చక్కటి వేదికను మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని మేము తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి వివరాలలోకి మనం వెళ్ళినట్లయితే, ప్రతి జిల్లా నుంచి ఇంటి పేర్లు కాకుండా ప్రతి జిల్లా నుంచి ప్రతి సంవత్సరం రథం అన్నది మొదలవ్వాలి. ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్పుకుంటే కడప జిల్లా కానివ్వండి, కర్నూలు జిల్లా కానివ్వండి, గుంటూరు జిల్లా కానివ్వండి, కృష్ణా జిల్లా కానివ్వండి, ఏదో ఒక జిల్లా నుంచి మనము ఈ ప్రోగ్రాం అన్నది కండక్ట్ చేయాలి. ఆ రథం అన్నది శివాజీ మహారాజ్ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక ఉత్సవమూర్తిని పెట్టుకొని డీజేలో శివాజీ మహారాజ్ పాటలను పెట్టి మనము ఒక రూట్ మ్యాప్ అనేది తయారు చేసి జూన్ 5వ తేదీన పట్టాభిషేక మహోత్సవం అనేది జరపాలి. ఈ శివాజీ మహారాజ్ జయంతిని ఊరు వాళ్ళ జరపాలి. పట్టాభిషేక మహోత్సవాన్ని మనం అందరం కలిపి ఒక్కో చోట జరపాలనేది మా ఈ యొక్క కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అప్పుడు మన అందరం ఐకమత్యంగా ఉండడానికి ఇది దోహదపడుతుంది అనేది కారణం. కాబట్టి ఒక జిల్లాలోని ఒక ప్రాంతంలో మనం సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి మనము ఈ రథయాత్ర మొదలు పెట్టినప్పుడు శివాజీ మహారాజ్ విగ్రహము, డీజే పాటలు పెట్టి ఒక రూట్ మ్యాప్ ద్వారా పోతున్నప్పుడు ఆ దారిలో వచ్చేటువంటి మరాఠా గ్రామాలకి, మరాఠా ప్రజలకి, బంధువులకి మనం ముందుగానే ఆ రూట్ ప్లాన్ విధానాన్ని తెలియజేసి వాళ్ళు పూర్ణకుంభంతో కానీ, తర్వాత నీరాజనాలు కానీ, పూలమాలలు కానీ శివాజీ మహారాజ్కి సమర్పించే విధంగా ఒక కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళి జూన్ 5వ తారీఖు సాయంత్రానికి మనం శ్రీశైలంలోని శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం ఐడియల్ సెంటర్కి మనం చేరుకున్నట్లయితే అక్కడ మరుసటి రోజున ఒక పెద్ద వేదికను ఏర్పాటు చేసి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం ముందు బ్యాక్గ్రౌండ్లో స్ఫూర్తి కేంద్రం వచ్చేటట్టుగా మనము ఒక పెద్ద వేదికను ఏర్పాటు చేసి అన్ని జిల్లాల నుంచి వచ్చే మరాఠాలందరికీ కూడా అక్కడ ఒక భోజన వసతి ఏర్పాటు చేసి
దానికి అతిథులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా, ముఖ్య అతిథులుగా శివాజీ మహారాజ్ యొక్క వారసులైనటువంటి వాళ్ళను తంజావూరు నుంచి అయితేనేమి సంస్థానం కానీ, కొల్లాపూర్ సంస్థానం కానీ, సతారా సంస్థానం కానీ, నాగ్పూర్ సంస్థానం నుంచి కానీ ప్రతి సంవత్సరం ఒక ఆహ్వానితులుగా పిలిచి, దానికి తోడు స్వరాజ్యంలో వీరమరణం పొందినటువంటి మరాఠా యోధుల యొక్క వారసులను కూడా మనం పిలిచి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయాలి అనేది మా యొక్క ఆలోచన విధానం. దీన్ని మనం ఆంధ్రాలో మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాం. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనం అందరం ఐకమత్యంగా ఉండడం కోసమే. దాన్ని మీరు ప్రతి ఒక్కరు గ్రహించాలి. అదేవిధంగా ఈ ప్రోగ్రాం చేయడానికి ఏదైనా సరే ఒక ప్రోగ్రాం చేయాలంటే ఫినాన్షియల్గా మన దగ్గర లేకపోతే కనుక స్టెబిలిటీ లేకపోతే ఏ ప్రోగ్రాం చేయలేం మిత్రులారా. కాబట్టి ఈ ఫినాన్షియల్ కోసం మేము ఏం చేయాలి అనుకుంటున్నామంటే ఈ ఉత్సవానికి కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించినటువంటి ఈ పట్టాభిషేక మహోత్సవానికి సంబంధించి ఒక కమిటీని ఒక 20 మంది సభ్యులతో ప్రతి జిల్లాలో ఉన్న నుంచి కూడా, ఆంధ్రాలో ఉన్న ప్రతి జిల్లా నుంచి కూడా సభ్యులను తీసుకుంటాం. అదేవిధంగా కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లా వాళ్ళని ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నియర్ బై ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఎక్కువ అవసరం అవుతాయి. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మనము ఈ ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నట్లయితే 20 మంది సభ్యులతో 20 మంది సభ్యులం కూడా ప్రతి సంవత్సరం 5,000 ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లయితే, ఇంక్లూడింగ్ నేను కూడా నా తరపు 5,000 ఇవ్వడానికి నేను ముందుగా ఉన్నాను. సో 20 మంది నుంచి 5,000 వేసుకుంటే ₹1,00,000 అవుతుంది. అదేవిధంగా మిగతా అమౌంట్ వచ్చేసి ఈ ప్రోగ్రాంకి నేను అనుకున్న మినిమం ఖర్చు ₹3,00,000. అది శివాజీ మహారాజ్ విగ్రహానికి అయితేనేమోని, లేకపోతే ఆ కార్యక్రమానికి కానీ, తర్వాత వచ్చిన వాళ్ళకి అక్కడ ఉండటానికి వసతి కానీ, భోజనాలు కానీ, ఆ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ప్రోగ్రామ్ కానీ దానికి. సో ₹1,00,000 కమిటీ నుంచి వస్తే ₹2,00,000 మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న మరాఠా బంధువుల నుంచి 200 నుంచి మినిమం ₹1,000 చొప్పున మనము వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవాలని అనుకుంటున్నాము. లేదు అన్నట్లయితే మూడవ ఆలోచన కింద ఇప్పుడు మన క్యాలెండర్లలో సంవత్సరాన్ని చేసే క్యాలెండర్లో చిన్న చిన్న ఏళ్లకు ₹5,000, ₹6,000 మన వాళ్ళు ఇస్తూ ఉన్నారని చెప్పి విన్నాను. అలాంటి వాళ్ళు ఎవరైనా మనకు సహకారం బిజినెస్ యొక్క ప్రమోషన్కి, వాళ్ళ బిజినెస్ యొక్క ప్రమోషన్కి మనకు సహకారం అందించినట్లయితే, ఆర్థిక సహకారం, వాళ్ళ బిజినెస్ని వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోతో మనం ఒక బ్యానర్ చేయించి ఆ ముఖ్య వేదిక ఏదైతే ఉంటుందో పట్టాభిషేక మహోత్సవం జూన్ 6 రోజున శ్రీశైలంలో అక్కడ శివుని యొక్క సన్నిధిలో మనము ఆ బ్యానర్ని అక్కడ పబ్లిసిటీ చేస్తాం గేట్ దగ్గర, వచ్చే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. సో ఇది అన్నీ మీతో పంచుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ యొక్క సలహాలు సూచనలు కూడా నాకు తెలియజేయండి. నా ఫోన్ నెంబర్ ఇక్కడ కింద మీకు ఆ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం ఒక్కో జిల్లా నుంచి మొదలయ్యి అంగరంగ వైభవంగా తారాస్థాయికి చేరి మనకు కొత్త సాంప్రదాయానికి, సంస్కృతికి మనము ఒక అధ్యాయం సృష్టించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జిజౌ, జై శివరాయ్, జై శంభురాజే.